ధ్యాస. మన శ్వాస, మన ధ్యాస ఏకం గావాలి. హాయిగా, ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఈ శ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. బీ విత్ యువర్ బ్రెత్. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. హాయిగా, ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. మన శ్వాస, మన ధ్యాస ఏకం గావాలి. 2 మినిట్స్. మన శ్వాసతో ఏకం. మన శ్వాస, మన ధ్యాస ఏకం గావాలి. హాయిగా, ప్రశాంతంగా లాస్ట్ 1 మినిట్.
30 seconds. 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళు మీద పెట్టుకున్నాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. సో ఈరోజు 3వ రోజు. అందరికీ నమస్కారం. మీ వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. మీరందరూ అన్మ్యూట్లోనే ఉండండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు ఎలా మీ రియాక్షన్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. హాయిగా మనం క్లాస్కి అటెండ్ అయినట్లుగా మనం అందరం ఉంటే కనుక ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది. ఎస్, మనతో ఒక కనెక్టివిటీ అనేది జరుగుతుంది. చక్కగా సో మొదటి రోజున మనం ఒక విశ్వాసాన్ని కలిగి ఉండడం. ఎందుకంటే నేను పదే చెప్పిన విషయాలు మళ్ళీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ మనం చాలా పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవాలి. పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం అనేది కాకుండా మనం గనక తెలుసుకొని చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. తెలియకుండా మనం ప్రయాణం చేసినప్పుడు ఎటు వెళ్తున్నాం అనేది మనకు అర్థం కాదు. సో పౌర్ణమి, అందుకనే ఫస్ట్ పత్రి గారు ఏం చేస్తారంటే ముందు ధ్యానంలోకి ఎంటర్ చేస్తారు. మన పిరమిడ్ సొసైటీ ఫస్ట్ క్లాసులే ఉండవు. కళ్ళు మూసుకోవడం, శ్వాసను గమనించడం, అంతే. అంటే ఫస్ట్ మనము ఎన్నో రాతలు రాసుకొని వచ్చాం భూమి మీద. ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనస్సు అనేది అనేక రకాల ఆలోచనలతో పదే అంటే ఇక్కడ మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మనం ఎన్నో ప్రసంగాలు వింటాం, ఎన్నో క్లాసులకు వెళ్తాం, మరి ఎన్నో పాండిత్యాలు, రకరకాల స్వామీజీలు ప్రసంగాలు, ఇవన్నీ చాలా బాగుంటాయి వినడానికి. కానీ మన జీవితంలో మనం ఎంతవరకు ఆచరణ చేయగలుగుతాం? చేయడానికి సాధ్యం కాదు. ఊరికే వినడానికి బాగానే ఉంటాయి, కానీ అవన్నీ ఏం చెప్పారంటే స్వామీజీ బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకంటే చాలా వినసొంపుగా, మనకు హాయిగా వినడానికి చాలా మధురంగా ఉంటాయి అవన్నీ. కానీ మనం ఏం ఆచరిస్తున్నాము అంటే ఏం ఆచరించడానికి ఉండదు అక్కడ. ఎన్నో కథలు బ్రహ్మాండంగా, రకరకాల పాండిత్యాలు, శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. బట్ మనం ఆచరించడానికి ఏమైనా ఉంది అంటే అక్కడ ఏం లేదు. అంటే అర్థం కాదు మనకి. సో కానీ పత్రికారు ఏం చేస్తారంటే, పత్రికారు స్టైల్ ఎట్లా ఉంటుందంటే ముందు కళ్ళు మూసుకో. అసలు చేయవలసింది ధ్యానమే. ఫైనల్ ఏంటి అంటే మనసును శూన్యం చేయాలి. శ్వాస మీద ధ్యాస అనేది ఎంత అద్భుతమైందంటే, ఇక్కడ చూడండి, కుడి కన్ను ఇది సూర్య నాడి. కుడి కన్ను సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కుడి కన్ను, కుడి శ్వాస ఉంది కదా, ఈ కుడిలోంచి వెళ్ళేటువంటి శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాస కుడివైపు ఉండేది పింగళ నాడి. ఇది సూర్యనాడి అంటారు. ఈ సూర్యనాడి మీరు చూడండి, ఇక్కడ ముక్కు దగ్గర వేలు పెట్టుకొని చూడండి, మీకు ఏదో ఒకవైపు నుంచే గాలి రావడం వెళ్ళడం జరుగుతూ ఉంది.
గమనించండి. 2 ముక్కుల్లోంచి అది రాదు. కేవలం ఒక ముక్కులోంచి రావడం గాని, వెళ్ళడం గాని జరుగుతుంది. కొంతసేపు కుడిలోంచి వస్తుంది. కొంతసేపు ఎడమలోంచి వస్తుంది. మీరు ప్రశాంతంగా కూల్‌గా ఉన్నారు, నిద్రపోతున్నారనుకోండి, మీరు ఎడమ ముక్కులోంచి ఆ గాలొస్తా ఉంటది. మీరు కొంచెం వేడిగా పని చేస్తున్నారనుకోండి, అది కుడి ముక్కులోంచి వస్తుంది. ఇక్కడ సూర్యవంశ రాజులు అంటే రాముడి టైంలో లెమోరియన్స్. అప్పుడు వాళ్ళు వాళ్ళేం జేశారు? సూర్యనాడి. ఈ సూర్యనాడితో వాళ్ళు యాక్టివేట్ చేసుకొని ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క శక్తిని సంపాదించుకున్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. తర్వాత చంద్రనాడి. ఎప్పుడైతే మహాభారతం టైంలో అట్లాంటియన్స్ చంద్రనాడితో వాళ్ళు శక్తిని సంపాదించుకున్నారు. ఇక్కడ పౌర్ణమి అనేది సూర్యుడు, చంద్రుడు ఒక కక్షలోకి రావడం. అంటే సూర్యుడు, చంద్రుడు మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చూడండి, 2 ముక్కుల్లోంచి లోపలికి గాలి వెళ్తుంది, బయటకొస్తుంది. ఇక్కడ 2లో అంటే 2 ఒకటవుతాయి. మనసు శూన్యమైనప్పుడు, ఆలోచనలన్నీ ప్రశాంతంగా అయినప్పుడు, మీ ముక్కులు అంటే 2 నాడుల్లోంచి వెళ్ళేటువంటి గాలి ఆగిపోతుంది. ఆగిపోయి ఇక్కడ సుషుమ్న నాడి అంటే బ్రహ్మరంధ్రం నుండి శక్తి అనేది, ప్రాణశక్తి అనేది బ్రహ్మరంధ్రం నుండి డైరెక్ట్‌గా సుషుమ్న నాడి గుండా లోపలికెళ్తుంది. దాన్ని అగ్ని శక్తి అంటారు. అంటే ఈ పౌర్ణమి సమయంలో ఏం జరుగుతుంది అంటే, మనకు ఇక్కడి నుంచి శక్తి వెళ్తుంది. అంటే మనము ఈ సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షలోకి రావడం జరిగింది. అంటే ఈ 2 నాడులు ఒకటిగా అవుతాయి. ఈ 2 నాడులు ఒకటిగా అయినప్పుడు, ఎప్పుడు మీరు 2 నాడులు ఒకటిగా ఉన్నా అది పౌర్ణమి. గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడూ పౌర్ణమి చేసుకోగలుగుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం కావడానికి. మహాభారత యుద్ధం అనేది నిర్ణయం ఎప్పుడు జరిగింది? ఆ రోజు అమావాస్య. అమావాస్య రోజున అంటే ఎవరు పెట్టారు ముహూర్తం? సహదేవుడు. సహదేవుడికి భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తు తెలిసినప్పుడు దుర్యోధనుడు సహదేవుడిని పిలుస్తాడు. ఎందుకంటే పాండవులు ఎప్పుడు కూడా ధర్మంలోనే, సత్యంలోనే ఉంటారు. వాళ్ళు అబద్ధాలు ఆడరు ఎప్పుడు. సహదేవుడిని పిలిచి, మేము గెలవాలంటే మాకు ముహూర్తం పెట్టమని అడుగుతాడు. సహదేవుడు అంటే పాండవులు, కౌరవులు ఎవరు? దుర్యోధనుడు, కౌరవులు. దుర్యోధనుడు పిలిచి అది శకుని సలహా ఇస్తాడు. వాడైతే కరెక్ట్‌గా పెడతాడు ముహూర్తం, వాడినే పిలిచి అడగమంటాడు. వాడు పాపం పిలిస్తే వాడు అమాయకంగా, అవునండి ఫలానా రోజైతే మీకు విజయం చేకూరుతుంది అని చెప్తాడు. ఎప్పుడు? అమావాస్య రోజు గనక మీరు యుద్ధం ప్రారంభిస్తే మీకు విజయం లభిస్తుంది. ఓహో! సరే అని అమావాస్య రోజునే ముహూర్తం పెట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు కృష్ణుడు పిలుస్తాడు. ఏమయ్యా నువ్వు ఎవరికి ముహూర్తం పెట్టావు? అంటే దుర్యోధనుడు వాళ్ళు పిలిచారు, నన్ను అడిగారు, నేను ముహూర్తం పెట్టా. మరి మీరు చేసేది యుద్ధం వాళ్ళతోనే కదా, వాళ్ళు గెలిస్తే ఎలాగంటే, నాకు ఒక ధర్మం తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నాకు ఈ బ్రహ్మజ్ఞానం అనేది, నాకు భవిష్యత్తు తెలిసిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో, అంటే భవిష్యత్ అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం, అక్కడ వాళ్ళకు తెలిసినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్రం, ఆ తిథులు, ఆ నక్షత్రాలు ఎప్పుడెప్పుడు ఎలా ఏది ప్రారంభిస్తుంది నాకు పర్ఫెక్ట్‌గా తెలుసు. నన్ను అడిగినప్పుడు వాళ్ళు సత్యమే చెప్పాలి కదా నేను. అంతేగాని నా స్వార్థం కోసం నేను వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు కదా, అది పాపం అవుతుంది కదా. నాకు తెలిసిన ధర్మంలో నేను ఉండాలి కదా, నేను న్యాయంగా చెప్పాలి కదా వాళ్ళకి చేసిందంటే, నువ్వు కరెక్టే చేసావు, రైట్. సో అప్పుడు కానీ మరి భగవంతుడికి ధర్మాన్ని స్థాపించాలి. ఇక్కడ ఎవరి ధర్మాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు ఒక గురువు, శక్తిమంతుడే. అక్కడ ఆయన కళ్ళ ముందు ఒక స్త్రీని అవమానం చేస్తున్నారు. ద్రౌపదిని బట్టలు ఇప్పేసి మానభంగం చేసేటువంటి పరిస్థితుల్లో, చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో అతను అక్కడే ఉన్నాడు. మరి అక్కడే ఉండి ఏమీ చేయలేకపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తన కొడుకు అతను వెళ్ళిపోతానికి రెడీ అయ్యాడు. కానీ కొడుకు, వాడు నేను మిత్రద్రోహం చేయలేను, నేను వాడితోనే ఉంటా అంటాడు.
వాడు చచ్చిపోతే నాకు స్వర్గం రాదనేది వీడికి ఒక ఆచారం. అంటే గత సాంప్రదాయాల ప్రకారం, సంస్కారం ప్రకారం వీడు నా కొడుకు నాకంటే ముందు చచ్చిపోతే నాకు స్వర్గం ప్రాప్తించదు. కాబట్టి వాడిని బతికించుకోవాలి అని వీడు తాపత్రయపడతా ఉంటాడు. వీడేమో నేను రాను, నువ్వు పోతే పో అంటాడు. మళ్ళీ సరే పోతా ఉంటే నేను ఉన్నప్పుడే నాకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావురా అని పాపం వాడు అంటే పుత్రుడి పైనటువంటి వాత్సల్యము వీడికి స్వర్గం అనే ఒక ఆడుకున్న గత సంస్కారం ప్రకారం వాడు దానికోసం వీడి కళ్ళ ముందు అంత అధర్మం జరుగుతున్నా కానీ చూసుకుంటా ఏమీ చేయలేని ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. అలాగే భీష్ముడు ఒక మాట ఇచ్చాడు, కురు సామ్రాజ్యాన్ని నేను నాశనం కాకుండా చూసుకుంటాను అని. కానీ అంటే ఎవడి ధర్మాల్లో ఉన్నాడు అట్లా ఈ సహదేవుడు కూడా ఇట్లా వాడి ధర్మంలో వాడున్నాడు, ఎవడి ధర్మాల్లో వాడున్నాడు. కానీ ఇక్కడ అసలు ధర్మం ఏంటి? ఇక్కడ నా ధర్మం కాదు, నీ స్వధర్మం కూడా వదిలిపెట్టమన్నాడు. ఇక్కడ నా యొక్క శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సంఘ ధర్మం వీటన్నిటిని వదులు, మామేకం శరణం రజ, నిన్ను అంటే ఆత్మను శరణు వేడు. సో ధర్మం ప్రకారం అసలు పరమధర్మం అనేది ఒకటి ఉంది, దాని దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క ఈ ధర్మాలన్నిటిని కూడా పక్కన పెట్టేయమని చెప్పాడు. అందుకే సో ఇక్కడ వాడు చెప్పాడు, సరే పెట్టాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు మరి? శ్రీకృష్ణ భగవానుడు ఆయన పొద్దున్నే సంధ్యావందనం చెప్పేటప్పుడు అమావాస్య అని ఆయన చెప్పి ఆ తిథి చెప్పి ఆయన సంకల్పం ఆ నీరుని ఆయన సూర్యుడికి వదిలాడు. సూర్యచంద్రుని ఇద్దరు ఒకసారి వచ్చేసారు. ఈరోజు అమావాస్య కాదు కదా, చతుర్దశి కదా, ఈరోజు ఏంటి మీరు ఇలా అమావాస్య అని చెప్పారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇద్దరు వచ్చి అడుగుతారు, మీ ఇద్దరు వచ్చారంటే అమావాస్య కదా. ఈరోజు ఆయన అంటే కృష్ణ భగవానుడు అంతటి వాడు తప్పుగా చెప్పాడు, అమావాస్య కాదు కదా ఇవాళ అని వాళ్ళు ఈయన దగ్గరికి గబాబా పరిగెత్తుకొని వచ్చారు. వచ్చి స్వామి ఈరోజు అమావాస్య కాదు, ఈరోజు చతుర్దశి కదా, మీరేంటి ఇలా అమావాస్య అని చెప్పారు మరి అని వాళ్ళు వచ్చి అడిగితే, అయ్యా నాకు తెలుసు, కానీ మీ ఇద్దరు వచ్చారు కదా ఈరోజు, మీ ఇద్దరు వచ్చారంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒకరోజు వచ్చారంటే అమావాస్య కదా, కాబట్టి ఈరోజు అమావాస్య అయిపోయింది. ఇక్కడ మీ లెక్క ప్రకారం ఇది కరెక్టే, నా లెక్క నాకు ఉంది. సో ఎందుకు అంటే వాళ్ళు అమావాస్య అనుకుని ఆ రోజు వాళ్ళిద్దరు వచ్చేస్తారు. ఆ రోజుల్లో మన క్యాలెండర్ లేవు, ఏంటి క్యాలెండర్ లేవు కాబట్టి ఆ సూర్య చంద్రుడును ఇప్పుడు ఈ రోజుకి కొంతమంది మన ముస్లిమ్స్ అందరూ కూడా ఆ నెలవంక చూసుకొని వాళ్ళు పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అంటే ఈ వీటి ప్రకారం క్యాలెండర్ల ప్రకారం అనేది తిథుల ప్రకారం ఉండదు. సో కృష్ణ భగవానుడు అమావాస్య అంటే అది ఆ రోజు ఇద్దరు వచ్చారు కాబట్టి అమావాస్య అయిపోయింది. అంటే ఇక్కడ మరి బ్రహ్మర్షులు మరి మనం ఒక టైం పెట్టుకుంటున్నాం కదండి పౌర్ణమి, ఈ పౌర్ణమి ప్రకారమే మనం చేయాలా, ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు అంటే ఈ రెండు నాడులు ఒకటిగా అయినప్పుడు, అంటే ఎప్పుడైతే సూర్యచంద్రులు ఒకటవుతారో ఒకటైనప్పుడు అది పౌర్ణమి. ఇక్కడ సూర్యనాడి చంద్రనాడి మన లోపల విశ్వం అంతా ఉంది. ఈ సూర్యనాడి చంద్రనాడి ఎప్పుడు ఒకటవుతుందంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నువ్వు ఆలోచన రహిత స్థితిలోకి వచ్చినప్పుడు నువ్వు సుషుమ్నా నాడి నుంచి శక్తి, అంటే ఈ రెండు ఒకటయి ఇక్కడి నుంచి శక్తి వచ్చింది. పౌర్ణమి రోజు కూడా అది ఆటోమేటిక్గా వస్తుంది. పౌర్ణమి రోజు ఆ ధ్యానం చేసేటప్పుడు ఏ శక్తి అయితే ఈ భూమి మీదకి వస్తుందో ఆ శక్తి పౌర్ణమి రోజున అది అనంతంగా ఈ భూమి మీద వర్షంలాగా కురుస్తుంది. కాబట్టి మనం కళ్ళు మూసుకోగానే ఎక్కడికో వెళ్ళిపోతాం ధ్యానంలో, అంటే తొందరగా మనం ఆ స్థితి వస్తుంది. ఇది మనకు అలవాటైతే ఎప్పుడైతే పౌర్ణమి రోజుల్లో మనం దానికి ట్యూన్ అయ్యి, ఇప్పుడు ఆ పౌర్ణమి రోజుల్లో మన శరీరం బాగలేదు, మన మనసు బాగలేదు, మన హృదయం బాగలేదు, మన సూక్ష్మ శరీరం బాగలేదు, ఆ ఎనర్జీ వల్ల డిస్టర్బ్ అవుతాయి, ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. అందుకని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఈ 3 రోజుల పాటు మనము దానికి అనుగుణంగా మనం తయారు చేసుకొని కనుక ఆ శక్తిని మనం తీసుకున్నాం అనుకోండి, మనకు అలవాటు అవుతుంది. అంటే మనం ధ్యానము మిగతా రోజుల్లో చాలా కష్టపడాలి ఆ స్థితి రావడం కోసం, కానీ ఇప్పుడు మనం అంత కష్టపడక్కర్లా, అలా కూర్చోగానే అద్భుతమైన అనంతమైన శక్తి అలా వచ్చేస్తుంది ధారాళంగా. కాబట్టి దీన్ని మనం అలవాటు చేసుకో. ఒక 12 నెలల పాటు గనక మనం ఏదైనా ఒక 12 అంటే 12 రాసులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఈ ఎన్నో 7 అంటే 7కు చూడండి 7 చక్రాలు ఉన్నాయి, 7 వారాలు ఉన్నాయి, సప్తమహా ఋషులు, సప్తమహా సముద్రాలు, 7 అనేది మన జీవితంతో 7 శరీరాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయన్నమాట 7తోని. కాబట్టి ఆ 7 రోజుల పాటు ఈ యొక్క పౌర్ణమి ధ్యానం అనేది మన శరీరాన్ని సంసిద్ధం చేసుకొని మన ఆలోచనలకి దానికి అనుగుణంగా మనం మార్చుకొని మనము ట్యూన్ అయ్యి ఆ శక్తిని తీసుకోవడం మొదలుపెట్టి మనం కంప్లీట్గా మొదలు, అంటే ఇది
ఇంత స్థాయికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. చాలా మంది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేసే వాళ్ళకి కూడా ఇది తెలీదు చాలా మందికి. ఎందుకు తెలీదంటే వాళ్ళు పుస్తకాలు చదవరు. విషయాలు వినరు. ఇది తెలుసుకొని చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. అంటే మనకు అవగాహనతో చేస్తే లేదంటే క్యాజువల్‌గా పౌర్ణమి ఏముందిలే ఎప్పుడు చేస్తూనే ఉన్నాం గదా! పౌర్ణమి ధ్యానం. ఇప్పుడు చేయకపోతే ఏమైద్ది ఒక పూట అనుకుంటాం. అదే తెలిస్తే అమ్మో! పౌర్ణమిని వదిలిపెట్టకూడదు. మనకు అర్థమవుతుంది. మన జీవితంలో మనం ధ్యానము సరిగ్గా కుదరట్లేదు. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాం. మనకు ధ్యానం ఆలోచనలొస్తున్నాయి అంటే పౌర్ణమి ధ్యానం చేయట్లేదు. 18 ఆదర్శ సూత్రాల్లో పౌర్ణమి ధ్యానం అని చిన్న పాయింట్ పెట్టారంతే పత్రి గారు. కానీ పత్రి గారు ఒక బ్రహ్మర్షి. బ్రహ్మర్షి అనే ఒక ఆ స్థానంలో ఉన్న వ్యక్తి కొన్ని లక్షల పుస్తకాలు చదివి, కొన్ని కోట్ల లోకాలతో ఆయన సంబంధాలని ఏర్పరచుకొని, బ్రహ్మజ్ఞానం అంటే ఎన్నో బ్రహ్మలోకాలన్నిటితో అనుసంధానమై, ఆయన ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ఇంత పెద్ద విషయాన్ని ఇంత చిన్నగా చెప్తారు. మనమే పరిశోధన చేయాలి. ఆయన కూర్చోబెట్టి హోమ్ వర్క్‌లు, క్లాస్ వర్క్‌లు అన్ని గంటల గంటలు ఉపోద్ఘాతాలు ఉండవు. నేను ఈ గంటల గంటల ఉపోద్ఘాతాలు చెప్పడానికి నేను బ్రహ్మర్షిని గాదు. ఎందుకు చెప్తున్నాను నేను అంటే, నేను బ్రహ్మర్షిని గాదు కాబట్టి, నాకు కూడా క్లారిటీ రావడం కోసం. నేను పదే పదే చెప్తా ఉంటే నేను మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో, అందుకని నా జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం నేను చెప్తున్నా. సో, ఎట్ ది సేమ్ టైము అది ఇంత పరిశోధన, ఇంత చదవడం ఇది మీకు కూడా తప్పుతుంది. సో, నాకు కష్టపడినందుకు నాకు ఫలితం ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ మీకు ఇక్కడ ఈ టైంలో నాతో కలిసి కూర్చోవడం వల్ల ఇంత హోమ్ వర్క్, ఇంత క్లాస్ వర్క్ మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎన్నో గంటలు, ఎన్నో రోజుల పాటు నేను కష్టపడ్డా. పత్రి గారు దాదాపు 30 ఏళ్ల పాటు ఆయన చేసి ఉండబట్టి ఆయన సింపుల్‌గా చెప్పగలుగుతున్నారు. ఒక చిన్న విషయాన్ని. పెద్ద విషయాన్ని చిన్నగా చెప్తున్నారు. సో, అలా నేను గూడా ఒక 5, 6 ఏళ్ల నుంచి పౌర్ణమి ధ్యానం గురించి చెప్పడం వల్ల నేనింత సులువుగా కొంత మాక్సిమం చెప్పగలుగుతున్నా. సో, ఎంతో నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది గాబట్టి. సో, మీకంత టైం పట్టదు. మీకంత అవగాహన అనేది అంటే నాకంటే మీరే ఎక్కువ పుణ్యం చేసుకున్నారు. అందుకనే మీకంత కష్టపడకుండానే అది ఈజీగా వచ్చేస్తుంది. నాకు కూడా మీకు చెప్పడం వలన నాకు ఇంకా డెవలప్‌మెంట్ అంటే బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. కాబట్టి మనము మనకు తెలిసింది మనం ఇతరులకి మనం చెప్తా ఉంటే ఇంకా మనం కూడా డెవలప్ అవుతూ ఉంటాం. సో, కాబట్టి పౌర్ణమి యొక్క విశిష్టత అనేది అంత అద్భుతంగా ఉంటుంది. అదే పత్రి గారు దాదాపు పౌర్ణమికి పర్ఫెక్ట్ ఇదే టైం అని ఉండదు. అందరికీ అనుకూలమైన టైంలో ధ్యానం పెడతారు. సో, ఆ టైంలో మనం అందరం ఏంటంటే ఆ సమయంలో ఆయనకున్నటువంటి ఎనర్జీస్ లెవెల్‌లో ఇప్పుడు ఆయన సమక్షంలో మనం ధ్యానం చేశామనుకోండి, ఆ పౌర్ణమి ఎప్పుడంటే అప్పుడొస్తుంది. మనము గూడా ఆ స్థాయిలోకెళ్ళినప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు పౌర్ణమిని సృష్టించుకోవచ్చు. ఒక కృష్ణ భగవానుడు ఎప్పుడంటే అప్పుడు అమావాస్యని తీసుకురాగలరు. అలాగే మనము గూడా అద్భుతమైనటువంటి శక్తిని మనం సంపాదించుకున్నప్పుడు, మనం కూర్చొని ధ్యానంలో సూక్ష్మ స్థితిలోకి శూన్యంలోకి వెళ్ళాము అంటే అది పౌర్ణమి. కాబట్టి మనము నిరంతరము పౌర్ణమి చేసుకోవడానికి ఈ పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేసి మనం అలవాటు సంపాదించుకోవాలి. ఆ యొక్క శక్తిని గ్రహించడం అనేది మనం చేసుకున్నప్పుడు ట్యూనింగ్ ఇక్కడ అంతే ఏం లేదు. వెరీ సింపుల్. మన ఆలోచనలు ఎలాగైనా ఉండనివ్వండి. వెంటనే మనం ట్యూన్ చేసుకోవాలి. ఎంత భయంకరమైన యుద్ధం జరిగినా ఆ క్షణంలో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక రేడియో ఉంది. రేడియోలో మనకి నచ్చని ఛానెల్ వచ్చింది. లేదా ఇప్పుడు రేడియో అంటే చాలా మంది తెలియదనుకోండి. టీవీ ఉంది. టక్కన మనకు నచ్చలేదు. ఆ నచ్చని ఛానెల్ టక్కన మార్చేస్తాం మనం. ఇప్పుడు దూరదర్శన్‌లో పందుల పెంపకం అని వచ్చిందనుకోండి. ఎవరికైనా ఇష్టం అది. వెంటనే ఏం చేస్తాం? వెంటనే మార్చేస్తాం ఇంకో ఛానెల్‌కి. అలాగే ఇప్పుడు మన మైండ్‌లో పనికిమాలిన చెత్త విషయం ఏదన్నా వచ్చింది అంటే టక్కన ట్యూన్ చేసుకోవాలి. ఆ ట్యూన్ చేసుకోవడానికి శ్వాస మీద ధ్యాస. అలవాటు. ఎప్పుడైతే మనము ఆలోచనలను శూన్యం చేసుకోవడాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, దాన్ని మనం మన జీవితంలో అమలు చేయాలి. ఇది ఎప్పటికప్పుడు మన మనసుని ట్యూన్ చేసుకోవడానికి ఇది ఒక శ్వాస మీద ధ్యాస. మీరు శ్వాసని అలా ఆపేశారనుకోండి. ఎందుకంటే యద్భావం తద్భవతి. నన్ను వాళ్ళు తిట్టాడు అని పదే పదే మీరు దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. యద్భావం తద్భవతి. మీరు దేని గురించి నన్ను ఎవడో మోసం చేశాడు. దాని గురించే నేను పదే ఆలోచిస్తున్నాననుకోండి. మళ్ళా ఎవడో ఒకడు మోసం చేస్తాడు. నువ్వు మోసం గురించి ఆలోచిస్తున్నావు. మోసం గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. నీ జీవితంలో ఎంత భయంకరమైన సంఘటనలు జరగనివ్వండి. నీకిప్పుడు భయంకరమైన అనారోగ్యంలో ఉండొచ్చు గాక. ఆ క్షణంలో అనారోగ్యం ఉంది ఇప్పుడు నాకు.
నేను అద్భుతంగా ఉన్నా అని మనం ట్యూన్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు రోగం కావాలా, అద్భుతం కావాలా? నీకు రోగం కావాలా, ఆనందం కావాలా? నీకు ఏది కావాలో దాన్ని ట్యూన్ చేసుకోవాలి, కానీ ఏది వద్దో దాని గురించి ఆలోచించకూడదు. అది ఆలోచించుకోకూడదంటే ఆ శక్తి నీ దగ్గర ఉండాలి. ఆ శక్తిని, ఆ కనెక్టివిటీ ఆ కనెక్టివిటీ అనేది సంపాదించుకోవాలి. ఆ కనెక్టివిటీ అంటే ఆ పవర్ స్టేషన్‌తో కనెక్టివిటీ అనేది పౌర్ణమి రోజుల్లో వస్తుంది. ఆ పౌర్ణమి రోజుల్లో ఆ కనెక్టివిటీ నువ్వు ఎప్పుడైతే సంపాదించుకుంటావో, ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఆ స్విచ్ డైరెక్ట్‌గా ప్లగ్‌లో పెట్టేస్తే సరిపోయిద్ది. ఎందుకంటే అది నీ దగ్గర ఉంది ఆ కెపాసిటీ. నువ్వు పౌర్ణమిని సృష్టించుకునే కెపాసిటీ నీ లోపల వచ్చేసింది. అప్పుడేం చేస్తావు? ఎప్పుడంటే అప్పుడు నువ్వు పౌర్ణమిని సృష్టించుకోగలుగుతావు. దానికి ఆ పౌర్ణమి శక్తిని మనం తీసుకోవడానికి ఈ మూడో రోజున మనం చేయాల్సిన పనేంటంటే నిర్ణయం తీసుకోవాలి. డెసిషన్ తీసుకోవాలి. డెడికేట్ అయ్యి ఉండాలి. దానికి అంకిత భావాన్ని కలిగి ఉండాలి. నేను ఈ రోజున స్ట్రాంగ్‌గా నేను ఈ పౌర్ణమి శక్తిని తీసుకోవాలనే ఒక నిర్ణయాన్ని బలంగా తీసుకోవాలి. ఈ అంతర్శక్తుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఎన్నో గ్రహాల నుంచి, ఎన్నో ఆహ్, శక్తి కేంద్రాల నుంచి, శంబాల నుంచి, పరమ గురువుల నుంచి, ఎన్ ఎన్నో రాసుల నుంచి, ఆ రాశి కేంద్రాల నుంచి, మూల చైతన్యం నుంచి ఎంతో శక్తి ఈ భూమి మీదకొస్తుంది. ఆ భూమి మీదకొచ్చే శక్తిని నా లోపలికి నేను తీసుకొని, దాన్ని నేను అద్భుతంగా నేను ఉపయోగించుకోవాలి అనే ఒక నిర్ణయం, బలమైనటువంటి నిర్ణయాన్ని మనం ఈరోజు కలిగి ఉండాలి. మనం ఆ డెడికేషన్, అంకిత భావం అదే పదే పదే మనం చేసుకోవాల్సింది. ఈరోజు మనం సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడము. ఇంకా మనం మొదటి రోజున చెప్పుకున్నాం ఒక విశ్వాసం కలిగి ఉండడం అనేది. రెండవ రోజు మన సూక్ష్మ శరీరం ఒక సూక్ష్మ శరీరం అత్యున్నత స్థాయి ఈ శక్తి కేంద్రాలతో అనుసంధానం అవుతుందని తెలుసుకున్నాం. మూడవ రోజున మన మానసిక శరీరం ఏదైతే ఉందో, ఇప్పుడు మనసు గురించి చెప్పాం కదా, ఈ మనసు అనేది మనసుకి ఒక శరీరం ఉంది. ఆ మానసిక శరీరం అనేది ఇచ్ఛాశక్తితో నిండి ఉంటుంది. పారమార్థిక విలువల వైపు మొగ్గు చూపుతుంది. అంటే పరమార్థం వైపు, పరమాత్మ వైపు మొగ్గు చూపుతుంది. ఈ రోజు మనం ఓ నిర్ణయం, దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అన్ని అంతర్ప్రవాహ శక్తులు కేవలం దివ్య ప్రణాళికను సాకారం చేసుకోవడం కోసం, మరి సమస్త మానవాళి యొక్క సముద్రణ కోసం మాత్రమే వినియోగించాలి అనేది ఈ నిర్ణయం. మా అమ్మాయి పెళ్ళికో, మా అబ్బాయి చదువుకో, లేకపోతే మా మా ఊర్లో దానికో, కాలనీ బాగుండాలనో, మా కాలనీలోకి కరోనా రాకూడదనో, ఇట్లాంటి విషయాల వైపు కాదు. ప్రపంచమంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఒక విశ్వ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ విశ్వ ప్రణాళిక, ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, ఇక విశ్వ ప్రణాళిక అనే దాని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో ఒక తండ్రి, ఒక నలుగురు పిల్లలు ఉన్నారు. సో ఆ నలుగురు పిల్లలు, ఆ తండ్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ తండ్రి నిర్ణయం ప్రకారం ఆ కొడుకులు కూడా అందరూ కలిసి ఆ తండ్రికి సహకారం అందించారనుకోండి, ఆ కుటుంబం డెవలప్ అవుతుంది. సో ఆ కుటుంబం డెవలప్ అయినప్పుడు ఆ డెవలప్మెంట్ ఆ తండ్రి ఏం చేస్తాడు, మళ్ళీ ఆ పిల్లలకే పంచిపెడతాడు అన్ని. ఇప్పుడు నలుగురు 4 ప్రణాళికలు వేసుకున్నారనుకోండి, 4 దారులు వెళ్ళిపోయినాయి. 4 దారులు అంటే ఈ యొక్క శక్తి అంతా కూడా 4 విధాలుగా వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరి ప్రణాళిక వాళ్ళది అయిపోయింది. ఈ తండ్రి ఏం చేయగలడు? తండ్రి వీక్ అయిపోతాడు. ఇక అప్పుడు నిర్ణయం అనేది ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి. ఒక బ్యాంకుకి హెడ్ ఆఫీస్ ఉంది. ఆ హెడ్ ఆఫీస్‌కి 100 బ్రాంచులు ఉన్నాయి. ఈ 100 బ్రాంచులు, ఈ హెడ్ ఆఫీస్ ఏదైతే నిర్ణయం చేసిందో, ఆ నిర్ణయం ప్రకారం ఈ 100 బ్రాంచులు పనిచేసినాయి అనుకోండి. ఈ 100 బ్రాంచులు పనిచేయడం వల్ల ఆ బ్యాంకుకి లాభాలొచ్చినాయి. ఈ లాభాలొచ్చిన వాటిని మళ్ళీ ఏం చేస్తారు? ఈ స్టాఫ్‌కే పంచిపెడతారు. అలా కాకుండా ఈ 100 రకాలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారనుకోండి, ఏది డెవలప్ కాదు. సో ఎటు ఎటే అయిపోయింది. అంటే ఇండివిడ్యువల్. అప్పుడు ప్రణాళిక అనేది ఏమవుతుంది? అలాగే ఈ విశ్వ ప్రణాళిక ఒకటుంది. ఈ విశ్వం మనల్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి? మనల్ని ఎంత చైతన్యవంతులు చేయాలి? ఈ భూమి మీద ఉన్న మానవాళిని మొత్తం ఒక్కసారిగా ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అనే ఒక విశ్వ ప్రణాళిక అనేది ఒకటుంది. ఆ విశ్వ ప్రణాళికకు అనుగుణంగా మనం జీవించకుండా, ఎవడి ప్రణాళిక వాడేసుకొని, నా పెళ్ళం, నా మొగుడు, నా పిల్లలు అని ఎవడికి వాడు వెళ్తా ఉంటే, ఎన్నాళ్ళు నీ పిల్లలు? ఎన్ని జన్మలు ఎత్తుతావు? ఈ జన్మ ఉంది. ఈ జన్మలో ఒక పెళ్ళం, పిల్లలు, నీ తల్లిదండ్రులు, ఒక కుటుంబం ఉంది. ఓకే. మరి గత జన్మ? అంతకుముందు జన్మ?
ఇప్పుడు 400 జనములు, 400 పెళ్ళాలు, లేదా 400 మొగుళ్ళు, 400 రకాల పిల్లలు, 400 తల్లిదండ్రులు, ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటూ పోతా ఉండి మళ్ళీ మళ్ళీ మనం కర్మలు పెంచుకుంటానే ఉన్నాం తప్పించి ఎక్కడైనా డెవలప్మెంట్ అనేది ఉందా? పునరపి జననం, పునరపి మరణం. అలా కాకుండా మనం ఎప్పుడైతే విశ్వానికి సరెండర్ అయిపోయి ఉన్నాం అనుకోండి, ఆ విశ్వ ప్రణాళిక ప్రకారం మనం జీవించాం అనుకోండి, ఇప్పుడు ఒక కంపెనీయే ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ ప్రకారం మనం కూడా పనిచేస్తే ఆ లాభాలు వచ్చినప్పుడు ఆ హెడ్ ఆఫీసు పిల్లలందరికీ ఎలాగైతే పంచిందో అలాగే మనం అంతా ఈ విశ్వ ప్రణాళికకు అనుగుణంగా ఆ విశ్వ లక్ష్యానికి అనుగుణంగా మనం అంతా కలిసి పనిచేసాం అనుకోండి, ఆ విశ్వ చైతన్యం డెవలప్ అయినప్పుడు ఆ శక్తి అంతా మళ్ళీ మనకే కదా ఇచ్చేది. నిస్వార్థంగా ఒక కంపెనీయే ఆ విధంగా పనిచేసినప్పుడు విశ్వం ఎంత గొప్ప స్థాయిలో పనిచేస్తుంది, ఎంత తొందరగా మనం ఎవల్యూషన్ అవుతాం, ఒక మానవాళి ఎంత తొందరగా దైవత్వ స్థితిలోకి వస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనమంతా ఒక్కసారి ఉన్నత స్థితికి రావాలంటే దానికి కనెక్టివిటీ కావాలి. అంటే ఆ విశ్వం ఏం ఆలోచిస్తుందో నాకేం తెలుసండి అంటే ఆ విశ్వం ఈ పౌర్ణమి రోజున ఆ కనెక్షన్ ఇవ్వాలి మనం, అంతే. ఏం ఆలోచిస్తుందో మనకే అర్థమవుతుంది, దానికి అనుగుణంగానే మనం పనిచేస్తాం. అది మనం మరి ఒక రోజులో వస్తుందా, 2 రోజుల్లో వస్తుందా, కనీసం 6 నెలల నుంచి 12 నెలల పౌర్ణమి రోజుల్లో అది వస్తుంది. అప్పుడు దాన్ని రావడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, దాన్ని నాకు వచ్చే బెనిఫిట్ ఏంది అంటే ఇప్పుడు ఎవడైనా 12 నెలల్లోనే పుట్టాలి 13వ నెల లేదు, అంటే 13వ రాశి లేదు. ఈ మనకు అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఈ కర్మలు, ఇప్పుడు నాకు నచ్చలేదు వాడిని ఏదో తిడతాను, వాడు నన్ను తిడతాడు, అని పొడిచేస్తాడు, మళ్ళీ ఇంకో జన్మలో వాడు నేను పొడవాలి, ఇదంతా పెంచుకుంటూ పోవాలి. ఇది ఇలా ఎంతో మందితో ఒక జన్మలో ఎంతో మందితో నా కర్మ సంబంధాలన్నీ పెరిగిపోతా ఉన్నాయి. అదే నాకు అవగాహన ఉంటే నేను కలిసి పనిచేస్తాను. ఈ 100 బ్రాంచులతో కలిసి పనిచేయాలి అంటే అవగాహన కావాలి కదా, అంత ఈజీనా? ఒక సొసైటీ పిరమిడ్ సొసైటీ ఉందనుకోండి, ఈ పిరమిడ్ సొసైటీ ఒకే సొసైటీ, ఒకే ధ్యానం, ఒకే శాకాహారం, కానీ 100 రకాలు 100 మనుషులు ఉన్నారంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. ఎందుకని అంటే మనం విభిన్న ప్రాంతాల నుంచి, విభిన్నమైనటువంటి ఆలోచన విధానాల నుంచి, విభిన్న కోణాల్లో, విభిన్న సంస్కృతుల్లో, విభిన్నమైనటువంటి పరిస్థితుల నుంచి మనం వచ్చాం. అంత ఈజీగా ట్యూనింగ్ అనేది జరగదు, కష్టం. కాబట్టి ఆ ట్యూనింగ్ కావాల్సిందే ఎప్పటికైనా. ఈ రోజు కాకపోతే 100 జన్మలు ఎత్తిన తర్వాత అయినా సరే ఆ ట్యూనింగ్ అనేది అవసరం. మనం మన కుటుంబం ఉందనుకోండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 4 పిల్లలు, ఒక తల్లి తండ్రి ఉన్నారు. అటో ఇటో మనం అనుగుణంగా లేకపోయినా మనం ఏం చేస్తాం, సర్దుకొని పోతాం. కానీ వాళ్ళు బయట వ్యక్తులైతే, కుటుంబంలో వ్యక్తులైతేనేమో సర్దుకుంటాం, మరి బయట వ్యక్తులైతే మనం సర్దుకోలేము. అంటే వాళ్ళు వేరే మనం వేరే అనే ఒక భావన. కానీ అంతా నేనే, ఇక్కడ వేరే ఎవరు, నువ్వే కదా ఉన్నదంతా. ఈ చరాచర సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం. అందరిలో నువ్వే ఉంది. అందరిలో ఉన్న నీతో నువ్వు ఫస్ట్ నీతో నువ్వు అనుసంధానం అయితే, నీవు ఈ విశ్వ ప్రణాళికకు నువ్వు కనెక్ట్ అయితే, ఈ 12 రాశులకు సంబంధించినటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంటే, నువ్వు ఈ 12 నెలల్లో ఎవరు ఎప్పుడు పుట్టిన వాళ్ళతోనైనా నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు. నీకు అది విభిన్నంగా అనిపించదు. అంతకుముందు నీకు విభిన్నంగా అనిపించింది, కానీ 12 రాసులతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు, ఆ 12 రాసులకు సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, ఆ 12 నెలల్లో పుట్టిన ప్రతి వాళ్ళతో నీకు పెద్దగా ఇబ్బంది, విభేదం అనేది ఉండదు. అంతే. పరిణామ క్రమంలో ఇప్పుడు 6-7 రకాల స్థితులు ఉన్నాయి. ఒకటి మూలాధారం, 2 స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఇంకా సహస్రారం. ఈ 7 రకాల స్థితుల్లో 7 రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. సో 7 రకాల వ్యక్తిత్వాలు ఈ 12 రాసులలో పుట్టిన వాళ్ళకి 12 రకాల లక్షణాలు కలిగి ఉన్నారు. స్థితులేమో 7, లక్షణాలేమో 12. సో మరి వీటన్నిటితోనూ అనుసంధానం అంటే అవగాహన వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లవాడు వాడు ఎంత విపరీతంగా ప్రవర్తించినప్పటికీ మనము పట్టించుకోం. చిన్నపిల్లోడు వాడికి ఏం తెలియదు అంటాం. కానీ వాడు వయసులో పెద్దే, కానీ ఆత్మలో చిన్నోడు. మరి వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇక్కడ శరీరానికి వయసు ఉంది, కానీ ఆత్మ అనేది మన శరీరము ఇప్పుడు
ఎలాగైతే ఈ శరీరానికి వార్ధక్యము, యవ్వనము, మరి బాల్యము ఉందో, అలాగే ఆత్మకు కూడా యవ్వనము, బాల్యము, కౌమారము, వృద్ధాప్యం అనేది ఉంది అని మనం చదువుకున్నాం కదా భగవద్గీతలో. అంటే నువ్వు కనీసము 400-500 జన్మల్లో నువ్వు శైశవ దశ నుంచి బాల్య దశకి, బాల్య దశ నుంచి యవ్వనానికి, కౌమారానికి, ప్రౌఢ దశకి, వృద్ధాప్య దశకి, విముక్త దశకి, పరమాత్మ దశకి ఇన్ని దశలు నీకున్నప్పుడు, ఇన్ని స్థితులు నువ్వు మారుతున్నప్పుడు, వృద్ధాప్య దశలో ఉన్న వాడిలాగా బాల్య దశలో వాడు ఉన్నాడు కదా. వాడికి 70 ఏళ్ళు ఉండొచ్చు, కానీ వాడు బాల్య దశలో ఉన్నాడు. మా నాన్నగారు చెప్పినట్టు ఏంటండి, ఆయన తత్వమే వేరండి అంటాం. అంటే ఆయన బాల్య దశలో ఉన్నాడు. నీకంటే ఆయన చిన్న ఆత్మ. నీ పిల్లోడు చిన్నప్పుడు వాడు ఎంత విపరీతంగా ప్రవర్తించినా నీకేం ఇబ్బంది అనిపించదు. కానీ తండ్రి ఆ విధంగా ప్రవర్తిస్తే మాత్రం కష్టం వస్తుంది. ఆయన వయసులో పెద్దోడే గాని మనం అసలు ఏమాత్రం వినడండి, ఆయన కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తాడండి అంటాం. ఎందుకని అంటే ఆయన చిన్నపిల్లోడు, నీకంటే తక్కువ ఆత్మస్థాయి. కాబట్టి పిల్లోడిలాగా చూసుకోవాలి. ఆ పెద్ద తండ్రిని చిన్నపిల్లోడిలాగా చూడాలి. మన చుట్టుపక్కల అట్లా పెద్దవాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న ఆత్మలు. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లోడిలాగా ప్రవర్తిస్తే వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడంటే వాడి దశ అలా ఉంది, వాడి స్థితి అది. అంటే ఆ 7 రకాల స్థితులు ఉన్నాయి. శైశవ, బాల్య, యవ్వన, ప్రౌఢ, వృద్ధాప్య, తర్వాత విముక్త, పరమాత్మ. 7 దశలు ఉన్నాయి. 7 దశల్లో వాడు ఏ దశలో ఉన్నాడో వాడి దశలో వాడు ఉన్నాడు. మనకు ఆ అవగాహన మనకు వచ్చినప్పుడు, ఓహో వాడు ఆ దశలో ఉన్నాడా, సర్లే పర్వాలేదు, కానీ వాడి దశలో ఉన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తాడు అనే ఒక మనకు అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు విపరీతం అనేది ఉండదు మన లోపల. ఇప్పుడు ఏం జరగాలో యూనివర్స్ చూసుకుంటది. ఎప్పుడు యూనివర్స్ చేతిలో ఉంది, మన చేతిలో మనం అనుకుంటాం ఏంటి నేనే హీరో అనుకుంటా. ఈ క్షణంలో దుర్యోధనుడు ఏమనుకుంటాడు, సమస్య లేదు, సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వను, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. కాబట్టి నేను ఇవ్వను అంతే. చేతనైతే యుద్ధం చేసుకోమనయా ఏంటి, చేతగానే ఏడుపులన్నీ ఎందుకు? జోదంలో ఓడిపోయినప్పుడు వెళ్ళిపోమని అవతలకి, ఇప్పుడు యుద్ధం చేయండి చేతనైతే అంటాడు. ఎందుకంటే ప్రగల్భాలు పలుకుతాడు. మరి ఏమయ్యాడు ఆ ప్రగల్భాలు పలికిన వ్యక్తి? ఏమయ్యాడు? కృష్ణుడికి మరి అవగాహన ఉంది, వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగే ఉంటాడు. కానీ చెప్పి చూశాడు, నాయనా అలా కాదు ఇలా అని. అయినా వినలేదు. వినలేకపోతే ఏం చేశాడు? ఇప్పుడు ఎంత చెప్పినా వినకపోతే చెప్పడం మన ధర్మం. యూనివర్స్ ఏం చేస్తుంది, వాడిని తీసేస్తుంది ఏ కరోనా వచ్చి. ఎందుకంటే తప్పదు, చూస్తుంది చూస్తుంది చూస్తుంది. చాలా ఓపిక ఉంటుంది. ఒక తల్లికి బిడ్డ మీద ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ ఆ తల్లినే మానభంగం చేస్తే ఏం చేస్తుంది? ఆ తల్లి చంపేస్తుంది నిలువన. కాబట్టి ఈ రోజున ప్రకృతి మాత ఎంతో ఓపిక, ఓర్పు 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 సహనంతో చూస్తూ ఉంది. ఇంకేం చేస్తుంది? ప్రకృతిని వినాశనం చేస్తుంది. ఆ ప్రకృతికే విఘాతం కల్పించేటువంటి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తుంది? తీసేస్తుంది. కాబట్టి దండన కూడా దయ అవుతుంది. దండించడం అనేది దయతో. ఆ ఆత్మకి ఎంత ఘోష జరుగుతుంది వాడి వల్ల, వాడి మనసు వల్ల, వాడి యొక్క గుణాల వల్ల వాడి ఆత్మ ఘోషిస్తుంది. చాలా ఇబ్బంది పడుతుంది ఆత్మ. ఆత్మ అనేది అంతటా వ్యాపించి ఉంది. అందుకనే ఆ ఆత్మకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనుక వస్తే ఆత్మ ఏం చేస్తుంది? వాడిని, కాబట్టి కరోనా వచ్చి చనిపోతే ఇబ్బంది ఏం లేదు, వాడు శరీరం చచ్చిపోయింది కానీ ఆత్మ చావలేదు. వాడికి అవగాహన వస్తుంది, నేను ఇలా చేయడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంకా చేయకూడదు అని. వాడు బుద్ధి వచ్చి అక్కడ పోయిన తర్వాత వాడు కొన్ని క్లాసులు పెట్టి, రారా నాయన కూర్చోండి, మీరు ఇలా చేశారు కాబట్టి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, పర్వాలేదు, ఏం బాధ లేదు, ఈసారి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళి సక్రమంగా జీవించండి అని మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి క్లాసులు చెప్పి మళ్ళీ పంపిస్తారు. కాబట్టి చావు వల్ల ఇబ్బంది లేదు ఎవరికైనా సరే. ఒక శరీరం అనేది చచ్చిపోవడం అనేది ఏంటి? వెరీ సింపుల్. చొక్కా చిరిగిపోయిన తర్వాత కొత్త చొక్కా వేసుకోవడమే. కాబట్టి చావు అనే దానికి ఎప్పుడు భయపడకూడదు. అది మన వెంటనే ఉంది, ఈ క్షణంలోనే ఉంది, మన పక్కనే ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఈ క్షణంలో నేను వెళ్ళిపోవచ్చు. కాబట్టి చావు అనేది శరీరానికి లేదు, ఆత్మకి లేదు, శరీరానికి ఉంది. శరీరం అనేది చొక్కా లాంటిది. కాబట్టి ఇది ఎప్పుడైనా ఇప్పుడు సృష్టిలో మనం ఈ చొక్కా జరిగిపోయింది అనుకోండి, ఏడుస్తామా? మనకు 10 చొక్కాలు ఉన్నాయి, కొత్త చొక్కా వస్తుంది ఇంకోటి. కొత్త చొక్కా వేసుకోవడానికి సంతోషించాలి కానీ ఏడవలసిన అవసరం లేదు. కాబట్టి ఏడుపు ఎప్పుడు కూడదు, హ్యాపీగా ఇంకో కొత్త చొక్కా వేసుకోవాలి. ఇప్పుడు
ఈ సొక్కా చినిగిపోతే పెట్టెలో ఉన్నాయి, ఈ సొక్కా చినిగిపోతే సృష్టిలో ఉన్నాయి. కాబట్టి సొక్కా తీసేయడం, చొక్కా వేసుకోవడం, టెన్షన్ లేదు. కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ధ్యానం, ధ్యానం ద్వారా, సూక్ష్మ శరీర యానం ద్వారా మనం శరీరం బయటికి లోపలికి వెళ్ళడం అనే ఒక అవగాహన మనకు వచ్చిందనుకోండి, చావు కూడా అలాంటిదే. నిద్రపోయినంత ఈజీ, నిద్రపోయినంత హ్యాపీగా. ఎందుకంటే చచ్చిపోయిన వాడు హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు, అవగాహన ఉంటే. అవగాహన లేని వాడికి బాధ. ఇది నేను ఆస్తి సంపాదించుకున్నా, ఇన్ని ఏం చేసుకోవాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, వాడికి దుఃఖం. కానీ తెలుసుకున్నాడు అనుకోండి, బాయ్ బాయ్ టాటా వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాబట్టి టెన్షనే లేదు, చావు అనే దానికి భయపడాల్సిన లేదు. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఒక బ్రహ్మగా నువ్వు తయారయ్యి బ్రహ్మలాగా వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ భూమి మీదకి మనం ఏడుస్తా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, భూలోకము, భూవర్లోకము, తపోలోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఇన్ని లోకాలు ఉన్నాయి. సో మనము ధ్యానం చేసి ఆత్మ సత్యాన్ని మనం తెలుసుకొని ఆత్మ ధర్మాన్ని గనక పాటిస్తే, ఆత్మధర్మం ఏంటి? నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నీవు ఆత్మవు, నీవు ఏదైతే ఆత్మవై ఉన్నావో అందరిలో ఉన్నది అదే ఆత్మ. ప్రేమించడం అంటే ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నువ్వు నీ లోపల నువ్వు వెళ్ళి ధ్యానం చేయడం, నీ ఆత్మతో నువ్వు కలిసి ఉండడం, అలాగే ఇతర ఆత్మలతో కలిసి ఉండడం, ఆత్మగా అందరినీ ప్రేమించడం. కాబట్టి అందరూ నీవే, నీలో ఉన్న ఆత్మే అందరిలో ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకొని వాళ్ళకు కూడా ధ్యానం చెప్పి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ధ్యానం చెప్పడమే పరమధర్మం. కృష్ణుడు ధ్యానమే చెప్పాడు ఆయన భగవద్గీతలో. నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను అన్నాడు. మరి ఏం చేశాడు ఆయన? అక్కడికి వచ్చి భగవద్గీత చెప్పాడు, అందరికీ చెప్పాడు, ఒక్కడికి కాదు. ద్రోణాచార్యుడికి చెప్పాడు, తర్వాత భీష్ముడికి చెప్పాడు, కర్ణుడికి చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కాబట్టి చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదు. దుర్యోధనుడికి, శకునికి, వీళ్ళందరికీ కూడా చెప్పాడు, కానీ వాళ్ళకి అర్థం కాలే. ఎంతవరకు వాళ్ళు వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకొని వాళ్ళంతట వాళ్ళు అస్త్ర సన్యాసం చేసి, ఎందుకంటే వాళ్ళ శక్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర శక్తులు సంపాదించారు, వాళ్ళ దగ్గర తపశక్తి ఉంది, కానీ వాళ్ళకి ధర్మం తెలియదు, సంపూర్ణమైనటువంటి పరమధర్మం తెలియదు వాళ్ళకి. ఆ ధర్మాన్ని తెలియజేసి, స్వామి కరెక్ట్ మీరు చెప్పింది, ఇప్పుడు నేను వదిలేస్తున్నా అని వాళ్ళు అస్త్ర సన్యాసం చేసిన తర్వాతనే వాళ్ళని ఆయన అంటే చెప్పాడు, నేను చంపుతున్నా, నువ్వు కాదు చంపేది అర్జున, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి, నువ్వు చంపావనుకుంటున్నావా? కాదు. ఆయనకి ఒక శక్తి, ఆయన చంపడం కంటే ముందే ఒక శక్తి వాళ్ళ ఒక విష్ణు చక్రంతో చంపడం అనేది హాస్టల్గా ఆయన చూస్తున్నాడంట అర్జునుడు. ఈయన కేవలం నిమిత్త మాత్రంగా చేస్తున్నాడు యుద్ధం అంతే. అంతకు ముందే జరగవలసిందంతా జరిగిపోయింది. చచ్చిపోయే వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడు ఎలా అయితే చస్తున్నారో. కాబట్టి నువ్వుగా చంపేది, వాళ్ళు చావడం, చంపడం ఇవన్నీ కూడా కేవలం శరీరపరంగానే, ఆత్మ ఎప్పటికీ చావదు అని ఆయన విశ్వరూపంలో చూపించాడు. కాబట్టి మనమంతా కూడా పరమాత్మలుగా ఎదగడమే మన లక్ష్యము. ఆ పరమాత్మ స్థితికి రావడం కోసము పౌర్ణమి ధ్యానం అనేది అత్యద్భుతంగా ఆ యొక్క కనెక్టివిటీ, ఆ పరమాత్మతో కనెక్టివిటీ. ఇప్పుడు చివరిగా నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రాపంచిక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఎన్ని తప్పులైనా చేసి ఉండండి, ఏమైనా చేసి ఉండొచ్చు. ఒక ప్రధానమంత్రి మీ ఫ్రెండ్ అనుకోండి, మీ ఫ్రెండ్ అయినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా ఎవరైనా వచ్చి అరెస్ట్ చేస్తారా? ఎవరు చేయలేరు. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీని కూడా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. మామూలు ఎమ్మెల్యే, ప్రధానమంత్రి ఫ్రెండ్గా అక్కర్లా, ఎమ్మెల్యే, ఎంపీ అన్నా కానీ అరెస్ట్ చేయాలంటే పెద్ద ప్రోటోకాల్ ఉండాలి. అంటే ఎప్పుడైతే నువ్వు రాజు అవుతావో నీకు రాజ్యాంగం అనేది ఇమీడియట్గా నిన్ను అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. దానికి ఒక పెద్ద సిస్టమ్. అట్లాగే నీకు భగవంతుడితో డైరెక్ట్గా సన్నిహితం ఏర్పడింది అనుకోండి, నువ్వు డైరెక్ట్గా భగవంతుడితో కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, నువ్వు గత జన్మల్లో ఎన్ని కర్మలు చేసినప్పటికీ ఆ భగవంతుడు ఏ గ్రహం కానీ ఇంకోటి కానీ నిన్నేం చేయలేదు. అప్పుడు ఈ ఉంగరాలు, రాళ్ళు, రప్పలు, లేదా జపాలు, తపాలు ఇవేవి పనిచేయవు. డైరెక్ట్గా సృష్టికర్త నీతో కనెక్టివిటీలో ఉన్నాడు. ఆ సృష్టికర్తతో కనెక్టివిటీ అయ్యేటువంటి రోజే ఈ పౌర్ణమి రోజు. కాబట్టి ఈ పౌర్ణమితో కనెక్ట్ అవ్వడం అనేది సృష్టికర్తతో కనెక్ట్ అవ్వడం లాంటిది. అప్పుడు ఈ యొక్క ధ్యానం చేసే వాళ్ళ పైన
ఏ గ్రహాల యొక్క, ఏ శక్తుల యొక్క, దుష్ట శక్తుల యొక్క ప్రభావాలు మన మీద పడవు. కాబట్టి మనం అంత శక్తివంతులుగా తయారవుతాం. మన చుట్టూ ఒక ఆరా, ఒక కాంతివంతంగా తయారవుతుంది మన చుట్టూ. కాబట్టి అది మనం ఆలోచనలో పెట్టుకొని, మనము పదే పదే ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనం ధ్యానం చేయాలి. సో, ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. హాయిగా వేళ్ళలో వేలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. చక్కని సంగీతంతో ధ్యానం చేద్దాం. హాయిగా మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. శ్వాసతో ఏకం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. చక్కని శ్వాసధారతో ఏకం అవుదాం. సూర్యనాడి, చంద్రనాడి ఏకమై మనస్సు ప్రశాంతమైనప్పుడు రెండు ఒకటిగా అయ్యి అగ్నిశక్తి సుషుమ్నా నాడి ద్వారా లోపలికి ప్రయాణం చేస్తుంది. మన బ్రహ్మరంధ్రం కూడా, బ్రహ్మరంధ్రం గుండా. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి.
కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. ఈరోజు మనం చక్కగా నిర్ణయం తీసుకుందాం. హాయిగా శ్వాసను గమనిస్తుంది. Today we'll do the full moon meditation. We need to just bring into our awareness that the whole universe is one organism. Here everything is connected with it. But there is special connection of the moon with the mind, with the water. And our body is made up of 60% water. So today we feel the light of the moon. Along with it, we will chant Om, the primordial sound, and the sound and the light will energize every cell of our body, every nook and corner of our mind. Let's sit comfortably and easily. And let's close our eyes. Let's take a deep breathe in through the nostrils. Then hold the breath. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. దయచేసి కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా మన శ్వాసధార, ధ్యాసధార ఏకం కావాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం.
కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తున్నాను. మన యొక్క అంతర్ప్రవాహ శక్తుల్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనం ఈ పౌర్ణమి సింహరాశి పౌర్ణమి. సహజంగా ఈ పౌర్ణమి సమయంలో మన యొక్క ఆలోచన విధానం అంతా ఇతరులపై ఆధిపత్యాన్ని చెలాయించాలి అనే ఆలోచనతో ఉంటుంది. కాబట్టి మనం ఇతరులపైన ఎవరైతే ఇతరులు అని మనం అనుకుంటున్నామో వాళ్ళంతా కూడా ఆత్మస్వరూపులే, మనలో ఉన్న ఆత్మస్వరూపమే. కాబట్టి మనం ఇతరులపైన ఆధిపత్యాన్ని చెలాయించడం కాదు, మనపైనే మనం ఆధిపత్యాన్ని చెలాయించాలి. అంటే మన యొక్క మనసు, మన యొక్క చేష్టలు, మన యొక్క మాటలు, వీటిపైన మనం ఆధిపత్యాన్ని, అంటే మనసా వాచా కర్మణ అంటాం, త్రికరణ శుద్ధి, వీటిని పైన మనం ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే వాటిపైన మనం శ్రద్ధగా వాటిపైన ఆధిపత్యాన్ని చెలాయించాలి. కానీ ఇతర వ్యక్తులపై ఆధిపత్యాన్ని చెలాయించడం అనే ఆలోచన ధోరణిని మనం తగ్గించుకొని అదే ప్రపంచానికి మనం అందించాలి. ఆ ప్రపంచంలో ఇతరులపై కూడా అలాంటి ప్రభావాన్ని మనం చూపించాలి. మనం మారినప్పుడు ఇతరులు కూడా మన ద్వారా మారడం అనేది జరుగుతుంది. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. హాయిగా శ్వాస మీద ధ్యాస. సాధకుడు అనేవాడు మనపై, అంటే ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, మనమంతా ఎలాంటి ఆలోచనలు చేస్తుండాలి అంటే అనుక్షణం పనిచేస్తున్నటువంటి ఈ శక్తుల యొక్క మరి బలాల యొక్క అమరికల గురించిన సునిశ్చితమైనటువంటి స్పందన కలిగి ఉండాలి. అంటే మన పైన ఆ యొక్క శక్తులు, బలాలు, అమరికలు అనేవి ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం చాలా సున్నితంగా మనం గ్రహించడానికి అనుగుణంగా మనం మారాలి, సున్నితంగా మనం తయారవ్వాలి. మనం చాలా సెన్సిటివ్గా తయారైపోవాలి. ఈ సాధన ద్వారా ఆ సెన్సిటివిటీ అనేది వస్తుంది. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ వైబ్రేషన్ నాకు నచ్చట్లేదు, అంటే నాకేదో చాలా ఇబ్బందిగా ఉంది, లేదా ఇక్కడ చాలా బాగుంది, చాలా మనం హాయిగా అనిపిస్తుంది, ఇట్లాంటి మనకి ఎలా అది గ్రహించగలుగుతాం మనం అంటే మనము ఆ సెన్సిటివిటీ అనేది మన శరీరానికి వస్తుంది. మనం ఎప్పుడైతే బాగా ధ్యానం చేస్తుంటామో మన నాలుక, మన ఇంద్రియాలన్నీ కూడా చాలా సున్నితంగా తయారవుతాయి. అప్పుడు మనం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా గ్రహించగలుగుతాం. మనలో చిన్న మార్పు వచ్చినా సరే మనం బాగా గ్రహించగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది. సో మనం దాన్ని బాగా ఎరుకుతో అవగాహన చేసుకోవాలి. మేఘం యొక్క చిన్న తునక సైతం సాధకుని భుజంపై భారం అవ్వగలదు. సో అంత సెన్సిటివిటీ అనేది మనకు వస్తుంది. నిజానికి సాధకులకు మరి ధ్యానులకు ఎదురయ్యే సమస్యలు అనేవి వారి శక్తులను నియంత్రించేందుకు అవలంబించే పద్ధతులకు సంబంధించినవే. సో ఆ శక్తిని నియంత్రణ చేసుకునేటువంటి ఆ పద్ధతులు మనం అవలంబించాలి. సో ఏ శక్తులైతే మనలో పురోగతి, అపరిమితమైనటువంటి అభ్యుదయం, వికాసం, అభివృద్ధుల పట్ల తీవ్రమైనటువంటి ఆకాంక్ష రేకెత్తిస్తాయో దివ్య ప్రణాళికను సాకారం చేయడం అనే బృహత్ కార్యంలో మనం పాలు పంచుకొని
దానిని మనవంతు సహకారం అందించే యోగ్యతను కూడా సంపాదించుకునే తహతహ అనేది మనకు కలిగిస్తుంది. అవే ఆధ్యాత్మిక శక్తులు అంటే ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తులు మన లోపలికి వచ్చినప్పుడు మనలో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో నేను సైతం ఆ విధంగా తయారవ్వాలి. అంతకుముందు మనకి అంత ఏదో బలవంతంగా మనము తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పౌర్ణమి ధ్యానం చేస్తుంటామో మన యొక్క పురోగతి అనేది సాధించడానికి మన లోపల అభ్యుదయం, వికాసం, ఇవన్నీ అభివృద్ధుల పట్ల తీవ్రమైనటువంటి ఆకాంక్ష అనేది రేకెత్తిస్తుంది అనమాట. సో ఆ దివ్య ప్రణాళికను సాకారం చేసుకోవడానికి అది చక్కగా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కార్యం అంటే దివ్య ప్రణాళిక మరి సంకల్పాలతో సమశృతిలో ఉంటూ జరిగే నిరంతర ప్రగతిశీల ఆత్మ వికాసమే. సో అదే ఆధ్యాత్మిక వికాసం. నిరంతరం మనం ఆ యొక్క విశ్వ ప్రణాళికతోని, ఆ దివ్య ప్రణాళికతోని అనుసంధానం అవుతూ మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని గ్రహించేటువంటి దాన్ని పెంచుకోవడం. సో అలా రోజు తర్వాత రోజు, సంవత్సరం తర్వాత సంవత్సరం మనం ఎప్పటికప్పుడు మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. సో అది మనం గ్రహించగలుగుతాం. మనం ఆ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో మన లోపల మనం డెవలప్ అయ్యాము అని తెలుసుకోవడానికి, ఇతరులకు సేవ చేయడానికి మనకు సుముఖత అనేది మనం వ్యక్తం చేయగలుగుతాం. ఇతరులకు మనం సేవ చేయడం అన్నా, సహాయం చేయడం అన్నా అందులో మనకు చాలా ఇష్టం వస్తుంది ఆ పని చేయడానికి. నేను ఎవరికో చేస్తున్నాను అనిపించదు. మన కుటుంబ సభ్యులకి మనం ఎలా అయితే చేస్తున్నామో ఇతరులకు కూడా మనం అలాగే చేస్తున్నాం అనే ఒక అవగాహన మనకు వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. కాబట్టి దివ్య ప్రణాళిక మరి సంకల్పాల ప్రేరణ, మార్గదర్శకత్వంలో జరిగేటువంటి ప్రవర్ధమానమైనటువంటి వికాసం, అభివృద్ధి, సృజనాత్మకత ఆధ్యాత్మికత. సో ప్రయత్నపూర్వకంగా కానీ సహజ అవబోధతో కానీ మనం దివ్య ప్రణాళికను అనుగుణంగా నడుచుకున్నప్పుడు మనం చేసినవన్నీ క్రమంగా నశిస్తాయి. మన సాఫల్యాలు వైఫల్యాలుగా నిరూపించబడతాయి. ఏదైనా నిర్మాణం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. మనం ఒక పద్ధతి ప్రకారం, నమూనా ప్రకారం మనం కనుక చేయలేదనుకోండి, అది మొత్తం ఒక ఇటుక మీద ఇటుక మనం కరెక్ట్గా పేర్చి పర్ఫెక్ట్గా కట్టామనుకోండి, ఆ ఒక సిస్టమ్ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని అనుసరించి మనం చేస్తే అది నిలబడుతుంది. అడ్డదిడ్డంగా మనం చేసామనుకోండి అది నిలబడదు, అదంతా నాశనం అవుతుంది. అలాగే మన జీవితంలో మనము కూడా ఆ దివ్య ప్రణాళికకు అనుగుణంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, దాని ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనం నిరంతరం ఈ పౌర్ణమి ధ్యానాలు చేస్తూ మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనల్ని ఆ యొక్క విశ్వం అనేది మనం నడిపిస్తుంది. ఆ దివ్య ప్రణాళికకు అనుగుణంగా మనం నడవగలుగుతాం. ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క సమయస్ఫూర్తిని, సృజనాత్మకతని ఈ యొక్క పౌర్ణమి ధ్యానం అనేది మనకి ఇస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతున్నాం. ఇల్లు కట్టినప్పుడు ఒక ఇంజనీరింగ్ ప్లాన్ అనేది ఇంజనీర్ అతను ఆ ప్లాన్ చేసి ఇస్తాడు. ఆ ప్లాన్ చేసి ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే కట్టలేదనుకోండి, ఇప్పుడు మేస్త్రి చెప్తాం మనం ఇలా చేయమని, కానీ అతను అది అర్థం కాక సరిగా చేయలేదనుకోండి, ధనం ఎంత నష్టం అవుతుంది. అది నష్టం కలిగి మళ్ళీ మనం టైం వేస్ట్, డబ్బు వేస్ట్, మన మొత్తం టోటల్గా చాలా నష్టం జరుగుతుంది. అలాగే దివ్య ప్రణాళిక ప్రకారం మనం ఎప్పుడైతే నడవము, మన ఇష్టం వచ్చిన ప్లాన్లు వేసుకొని మనం జీవిస్తుంటామో మొత్తం టోటల్గా మనం పెట్టిన టైము, శక్తి ఇదంతా వృధా అవుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను అలా జీవించలేకపోయాని, నాకు తెలియదే అని మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ రావాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ మన టైము, డబ్బు ఎలాగైతే నష్టపడుతుందో మన టైం అనేది కూడా అంత విలువైంది. మళ్ళీ పుట్టాలి. చూడండి, ఒక 20 ఏళ్ల పాటు ఒక జన్మ తీసుకొని ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ రాందే మనకు ఒక అవగాహన అనేది రాదు. ఆ 24 ఏళ్ళు, 25 ఏళ్ళు అయితే కానీ మనం పరిపూర్ణమైన సంపూర్ణ ఒక రెడీ అవుతాం. మనం ఏదైనా చేయడానికి అనుకూలంగా మనకంటే మనంతటా మనకు ఒక స్వతంత్రం అనేది లభించడానికి ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, అంటే గత జన్మలో చదివిందే మళ్ళీ చదవాలి, విన్న పాఠాలు మళ్ళీ వినాలి, బాల్యము ఇవన్నీ తప్పదనమాట. మళ్ళీ పుట్టాలంటే ఒక 25 ఏళ్ల పాటు నష్టపోవాలి. అదే కనుక
మనం నమూనా ప్రకారం ఒక విశ్వ ప్రణాళిక ప్రకారం నడిచామనుకోండి, అది ఇబ్బంది ఉండదు కదా! కాబట్టి ఇప్పుడే మనం టక్కన అది చేసేస్తే మనకు ఈజీ అవుతుంది. కాబట్టి అది తెలుసుకొని చేయడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మరి ఎలా తెలుస్తుందంటే పౌర్ణమి ధ్యానం వల్ల. సింపుల్. పౌర్ణమి ధ్యానంతో మనం అనుసంధానమైనప్పుడు ఆ ప్రకారం మనం జీవించినప్పుడు మనం దానికి అనుగుణంగానే చేయగలుగుతాం. సో శక్తులతో జరిగే అనుసంధానం ఫలితంగా ప్రపంచంలో అన్ని స్థితిగతులు ఏర్పడతాయి. కనుక ప్రపంచంలో స్థితిగతులు మెరుగుపడాలంటే మన ఆత్మ వికాసం కలిగించే జీవన విధానం ద్వారా, ఉన్నత శక్తి కేంద్రాల ద్వారా, సౌందర్యము, మంచితనము, సత్యశీలత ద్వారా మాత్రమే ఈ శక్తులను అందుకోవాలి. చూడండి. సో ఏదైనా శక్తులతో జరిగేటువంటి అనుసంధానం ఫలితంగానే ప్రపంచంలో జరిగేటువంటి ఈ రోజున మనము ఈ టెక్నాలజీ డెవలప్ అయింది, వాళ్ళు ఏదో డెవలప్ చేశారు అంటే అది వాళ్ళ యొక్క గొప్పతనం కాదు. ఈ సమయంలో అది జరగవలసింది ఉంది కాబట్టి ఆ యొక్క అనంతమైనటువంటి శక్తుల యొక్క కనెక్టివిటీ అనుసంధానం అనేది జరుగుతుంది కాబట్టే ఈ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. అంతే తప్పించి ఎవరి గొప్పతనం కాదు. సో ఆ టైంకి అది అలా ఒక విశ్వ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. సో విశ్వం అది అందించాలనుకుంది కాబట్టి అందిస్తుంది. అంతేగాని మేమేదో ఇది సాధించామనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. దానికి అనుగుణంగా ఉన్నవాళ్ళు, జీవించగలిగిన వాళ్ళకి అది ఇస్తుంది. కాబట్టి మనము కూడా విశ్వ ప్రణాళికకు అనుగుణంగా జీవించినప్పుడు మాత్రమే మనము కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాం. సో ప్రపంచంలో ఈ స్థితిగతులన్నీ మెరుగుపడాలంటే మన ఆత్మ వికాసం కలిగించేటువంటి జీవన విధానం, మన ఆత్మ వికాసం కలిగించే జీవన విధానం ద్వారానే సాధ్యమవుతుంది. మరి మనమేమో ప్రాపంచిక విషయాలపై మోజుతో మనం ఏదో పాత చింతకాయ పచ్చడి లాగా ఎప్పుడో ఓల్డ్ అప్డేట్ కానటువంటి జ్ఞానాన్ని తీసుకుంటూ మన పిల్లలకి అదే ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఉన్నత శక్తి కేంద్రాల ద్వారా సౌందర్యము, మంచితనము, సత్యశీలత ద్వారా మాత్రమే ఈ శక్తులను అందుకోవడం సాధ్యమవుతుంది. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాలు, భ్రమలు, భ్రాంతులు, లోభం, ద్వేషం, భయాలుతో ఉంటూ కనుక మనం శక్తుల్ని గ్రహించినట్లయితే ప్రపంచపు స్థితిగతులు మరింతగా దిగజారిపోతాయి. హాయిగా శ్వాసను గమనిస్తుందా, శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మీరు వింటూ ధ్యానం చేయండి. హాయిగా, ప్రశాంతంగా, నిద్రలోకి వెళ్లకుండా వింటూ హాయిగా కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేస్తూ ఉండండి. కాబట్టి ఈ పౌర్ణమి ధ్యానం అనేది ఎంత విశిష్టత కలిగి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనలో స్పందనశీలత పెరుగుతున్న కొద్దీ మనం గొప్ప ఆపదలకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా మన శక్తి వ్యవస్థపై మనకు అదుపు తప్పినప్పుడు, మరీను శక్తి వ్యవస్థపై మన అదుపు బలహీనంగా ఉండి శక్తి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు మనం సాధారణ పరిస్థితుల్లో ఎన్నడూ చేయని కొన్ని పనులు చేస్తుంటాం. మనకు భౌతిక శరీరము, భౌతిక శక్తి ఉన్నాయి. భావనామయ శరీరం, భావనా శక్తి ఉంది. అలాగే మానసిక శరీరము, మానసిక శక్తి ఉంది. ఇవే కాక మనకు మరిన్ని సూక్ష్మమైన శక్తులు కూడా ఉన్నాయి. ఈ శక్తులన్నింటినీ మనం దివ్య ప్రణాళికతో సహకరించడం కోసం వినియోగించవచ్చు. మనకు ఒక లక్ష్యం అంటూ ఉన్నప్పుడు దాన్ని సాధించే ప్రణాళిక అంటూ ఒకటి ఉంటుంది. ప్రణాళికను గుర్తించడం వలన కలిగే ఫలితమే లక్ష్యం అంటే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే లక్ష్యం అనేది ఒక ఉద్దేశం కాదు. మన అంతర్యామితో లేదా దివ్య ప్రణాళికతో అనుసంధానం కలగటమే మన లక్ష్యం. అలా అనుసంధానం కానటువంటి మనిషికి ఒక నిజమైన లక్ష్యం అంటూ ఉండదు. దివ్య ప్రణాళికకు అనుగుణంగా లేనిది, మరి యావత్ మానవాళి శ్రేయస్సు కోసం ఉద్దేశించబడినది అయిన లక్ష్యం మన ఉనికిని కోల్పోతుంది. కాబట్టి నువ్వు ఆత్మస్థితిలోకి రావాలి అంటే, నీ యొక్క ఉనికిని నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు దివ్య ప్రణాళికకు అనుసంధానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఉనికితో నువ్వు ఉండగలుగుతావు. లేనప్పుడు నువ్వు ఆత్మతో నువ్వు మమేకం అవ్వలేవు.
సో నీ లక్ష్యం ఎప్పుడైతే భగవంతుడితో లేదా విశ్వానితో ఈ విశ్వ ప్రణాళిక అనుగుణంగా నువ్వు కనెక్ట్ అయినప్పుడు, అంటే లక్ష్యం అనేది, లక్ష్యం లేని జీవితం, చుక్కాని లేని నావ రెండు ఒకటే. కాబట్టి నీ లక్ష్యం దేనికి అనుగుణంగా ఉండాలి? ఎవరి లక్ష్యమైనా దేనికి అనుగుణంగా ఉండాలంటే విశ్వానికి అనుగుణంగా. ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది లేదా భూకంపం వచ్చింది. మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఒక ప్రాంతంలో మనము ఒక బిల్డింగ్ కట్టామనుకోండి మన లక్ష్యం ప్రకారం, లేదా ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. లేదా ఒక చదువుకునే పిల్లవాడు ఇదేదో సాఫ్ట్వేర్లో భూమి ఉందని వాడు ఏదో కోర్స్ చేస్తాడు. తీరా ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అది అప్డేట్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? అది ఎందుకు పనికిరాదు. ఎప్పుడైతే నువ్వు విశ్వానికి అనుగుణంగా ఉంటావో విశ్వంతో మమేకం అవుతావు. చూడండి, ధ్యానం చేసిన వాళ్ళు లేదా పత్రిగారు ఈ రోజున్న టెక్నాలజీతో ఆయన మమేకమై ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని 100% ఆయన వినియోగించుకోగలుగుతున్నారు. ఎందుకని? ఆయన ఎప్పుడూ ఆ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు. ఎప్పుడో అదే ఒక 30 ఏళ్ల క్రితం ఎవరైతే ఉన్నారో పత్రిగారి వయసులో ఉన్నవాళ్ళు, ఈరోజు ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండా వాళ్ళు దాన్ని వినియోగించుకోవడానికి చాలా కష్టం, చాలా సుదూరంగా ఉంటారు వాళ్ళు. ఇవి నా వల్ల కాదు, ఇదంతా నేను ఉపయోగించలేను అంటారు. కానీ పత్రిగారు వినియోగించుకోగలుగుతున్నారు. ఎందుకంటే కనెక్షన్. ఎప్పుడైతే నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటావో ఈ టెక్నాలజీ కూడా, ఇప్పుడు చూడండి, ఒక 15 ఏళ్ల క్రితం ఉన్న సెల్ ఫోను ఈ రోజు పనికిరాదు. అంటే పనికిరాదంటే అప్డేట్ అయి ఉండదు. ఇప్పుడున్న టెక్నాలజీతో అది అప్డేట్ కాదు. ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చేసింది, కొత్త టెక్నాలజీ వచ్చేసింది. అదే నువ్వు అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతుంది, ఆ వర్షన్ మారుతూ ఉంది. నీవు అట్లాగే ఉంటే, అప్పుడున్నట్లే నువ్వు ఉంటే, నీవు ఆ టెక్నాలజీ ప్రకారం ఈ ప్రపంచం ఉండదు. సో ఇప్పుడున్నటువంటి దీంతో నువ్వు అనుసంధానం అవ్వలేవు. నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఘర్షణకు లోనవుతావు. అదే నువ్వు ఆ విశ్వానికి అనుగుణంగా ఉంటే, విశ్వ లక్ష్యంతో నువ్వు ఉన్నావంటే నీకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. పత్రిగారికి ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎలాంటి ఆర్థిక వనరులు లేవు. మరి ఆయన జీవితం అద్భుతంగా వైభోగంగా ఉంది. ఎందుకని? పత్రిగారు ఏమో పైనుంచి ఊడిపడలేదు కదా. పత్రిగారు మనలాగే ఒక మానవుడే, మానవమాత్రుడే. కానీ ఆయన విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు, విశ్వ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నారు. ఎందుకంటే నేను గొప్పవాడిని, నేను గొప్ప శక్తులు ఉన్నాయని ఆయన ఎప్పుడు ప్రదర్శించలేదు, చెప్పలేదు. మనం ఎందుకు అనుకోవాలి కానీ ఏదో శక్తులు ఉన్నాయని? శక్తులు ఉన్నాయి, నీకున్నాయి, నాకున్నాయి, అందరికీ ఉంటాయి. ఎప్పుడుంటాయి? నీవు కూడా విశ్వ ప్రణాళిక అనుగుణంగా తయారైనప్పుడు. అలా విశ్వ ప్రణాళికకు అనుగుణంగా తయారైన ప్రతి ఒక్కరికి ఆ దివ్యశక్తులు వస్తాయి. కేవలం కొంతమందికే కాదు. ఎందుకంటే ఈ విశ్వ ప్రణాళిక అనేది, ఈ విశ్వము అనేది అందరికీ ఒకటే వర్తిస్తుంది. సైన్స్ ఇది, ఆత్మశాస్త్రం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. MBBS డిగ్రీ అనేది ఏ ఒక్కరికో పరిమితమైంది కాదు. MBBS చదివిన ప్రతి వాడికి ఆ పట్టా వస్తుంది, ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోగలిగితే. ఒక ఇంజనీరింగ్ అనేది ఏ ఒక్కరికో సొంతమైంది కాదు. ఆ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి ఆ శాస్త్రాన్ని అభ్యాసం చేస్తే. ఒక సంగీతం అనేది ఏ ఒక్కరికో పరిమితమైంది కాదు. ఆ సంగీతంలో పరిపూర్ణంగా నువ్వు సాధన చేసినప్పుడు, అందులో ఉన్న విషయాల్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వు సంగీతజ్ఞుడిగా తయారవుతావు. అలాగే డాన్సర్ అవుతావు, అలాగే ఒక ఆర్టిస్ట్ అవుతావు. ఏ శాస్త్రాన్నైనా నువ్వు దాంతో మమేకమైనప్పుడు, దాంతో అనుసంధానమైనప్పుడు, దానితో సాధన చేసినప్పుడు నువ్వు అది అయిపోతావు. అలాగే విశ్వ ప్రణాళికతో, ఆ విశ్వంతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు, ఆ విశ్వ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించినప్పుడు నువ్వు కూడా బ్రహ్మర్షి అవుతావు. ఆ బ్రహ్మజ్ఞానం అనేది నీకు లభించినప్పుడు, నువ్వు ఆ బ్రహ్మవే నువ్వు అయినప్పుడు, ఆ బ్రహ్మతో నువ్వు మమేకమైనప్పుడు నువ్వే ఒక సృష్టికర్తగా తయారవుతావు. ఇది ఒక్కరికి పరిమితమైనది కాదు. ఎలాగైతే ఇంజనీరు, డాక్టరు, మ్యూజిషియన్ అవుతున్నారో అలాగే ఒక బ్రహ్మర్షి. సాధన, కేవలం సాధన చేయడమే, దాంతో మనం కనెక్ట్ అవ్వడమే చేయవలసింది.
ఆ శాస్త్రాన్ని తెలుసుకొని అభ్యాసం చేయాలి. ఎప్పుడు కూడా విశ్వాసంతో ఆగిపోకూడదు. విశ్వాసం అనేది ఆవరిందంత విశ్వాసం కొండల్ని సైతం కదిలిస్తుంది. కానీ విశ్వాసంతో మనం ఆగిపోతే ఏదో ఒక రోజు నా విశ్వాసం వీగిపోయే ప్రమాదం ఉంది. ఎవరిపైన నువ్వు విశ్వాసం చూపించలేవు, కానీ నీపైన నీకు విశ్వాసం కలగాలంటే నీకంటూ ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి. సైంటిఫిక్ టెంపరమెంట్. వితౌట్ సైంటిఫిక్ టెంపరమెంట్ ఆ యొక్క విశ్వాసం అనేది వీగిపోతుంది ఏదో ఒక రోజు. కాబట్టి నీవు అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. నీవు ఆత్మవు అనే విషయాన్ని నువ్వు అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోగలుగుతావు? ఆ యొక్క విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు, ఆ యొక్క రాసులతో నువ్వు అనుసంధానం అయినప్పుడు. ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో అప్పుడు, ఈ విశ్వ ప్రణాళికకు అనుగుణంగా నువ్వు జీవిస్తావో అప్పుడు ఆ సర్వశక్తులు నీకు కరతలామలకం అవుతాయి. ఒక షిరిడి సాయిబాబా జీవితంలో తన లీలలు ఏ విధంగా ప్రదర్శించగలిగాడో, ఒక వెంకయ్య స్వామి ఎలాగైతే ఆయన జీవితంలో ఎన్నో లీలలు ప్రదర్శించగలిగాడు, సత్య సాయిబాబా ఎలాగైతే తన లీలలను ప్రదర్శించగలిగాడు, అది ప్రదర్శన కోసం కాదు, వారి ఇతర ఆత్మలను ఇన్స్పైర్ చేయడం కోసం, వాళ్ళకి ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం, భగవంతుడి యొక్క శక్తిని తెలియజేయడం కోసం వాళ్ళు లీలలు ప్రదర్శించారే గాని వాళ్ళనేదో గొప్పవాళ్ళుగా చూస్తారని కాదు. వారు మనమిచ్చే గొప్పతనంతో వాళ్ళు గొప్పవాళ్ళు కారు. మనం వాళ్ళకేదో గౌరవిస్తామనో, వాళ్ళకేదో మర్యాద ఇస్తామనో, అభిషేకాలు చేస్తామనో, సత్కారాలు చేస్తామనో వాళ్ళు ఆశించరు. మానవాళి ఉద్ధరణ కోసం వాళ్ళు కొంత ఆ లీలల్ని ప్రదర్శిస్తారు. అలాంటి లీలలు ఎవరి జీవితంలోనైనా జరుగుతాయి. అది సర్వసాధారణం. మనము ఆ విధంగా జీవించినప్పుడు, ఆ విశ్వ ప్రణాళికతో మనం అనుసంధానమైనప్పుడు మన జీవితంలోనే సహజంగా ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి. అవేమీ పెద్ద గొప్ప విషయాలేం కావు, చాలా సహజమైన విషయాలు. క్యాజువల్గా జరుగుతుంటాయి ఆ విషయాలన్నీ. అది మనం అంత చెప్పుకోవాల్సిన విషయం కూడా ఏం లేదు అందులో. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. మరి యొక్క 4 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. మన శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఏకం చేద్దాం. హాయిగా ప్రశాంతంగా మన శ్వాస ధ్యాస ఏకమైనప్పుడు, మనం ప్రశాంతమైనప్పుడు మన 2 ముక్కు రంధ్రాల్లో ఉన్నటువంటి గాలి ఏకమవుతుంది, ఒకటిగా తయారవుతుంది. ఒకటిగా తయారైనప్పుడు ఆ యొక్క శక్తి, విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణం చేస్తుంది, సుషుమ్నా నాడి గుండా. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. 3 minutes. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి.
హాయిగా ప్రశాంతంగా శ్వాసతో ఏకం. మన శ్వాసధార ధ్యాసధార ఏకం కావాలి. టూ మినిట్స్. చివరి 2 నిమిషాలు కేవలం శ్వాసను గమనిస్తూ ఉన్నాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. చివరి 1 నిమిషం. Thirty seconds. 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు మనం 3వ రోజు కూడా సంకల్పం చెప్పుకున్నాం. రేపు పౌర్ణమి సమయం అనేది చతుర్దశి ఎండ్ అయిపోయి మన క్యాలెండర్లో మనం చూడొచ్చు. 9:29 మనకు చతుర్దశి అనేది ఎండ్ అవుతుంది. ఎండ్ అవుతానే పౌర్ణమి అనేది స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి సమయం ప్రారంభం అనేది, అంటే పౌర్ణమి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అది పౌర్ణమి గడియలు అంటారు. ఆ పౌర్ణమి శక్తితో మనము అనుసంధానం అవ్వాలంటే ఆ అనంతమైన శక్తితో ఒక్కసారిగా మనం కనెక్ట్ అవ్వడం కంటే ముందు ఇంకొక జస్ట్ మీకు దీనికి ముందు మీరు ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో ఆ 2 ముక్కుల్లోంచి గాలి ఏకమవుతుంది అని మీరు ఒకసారి ప్రశాంతంగా ఇప్పుడు మీ ముక్కు దగ్గర ఏలు పెట్టుకొని చూడండి. ఈ ముక్కు దగ్గర ఏలు పెట్టుకొని చూడండి. మీకు
ఆ యొక్క ఆ 2 ముక్కుల్లోంచి గాలి రావడం అనేది మీరు గమనించొచ్చు. మీరు ప్రశాంతమైనప్పుడు. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మీ 2 ఈ శ్వాస అనేది నెమ్మదిగా ఆగిపోయినప్పుడు, ఈ కనుబొమ్మల మధ్యలో అది ఇక్కడ భృకుటి మధ్య స్థానంలో ఆగినప్పుడు ఆ 2 ఒకటవుతాయి. అంటే ఇక్కడి నుంచి శక్తి వస్తుంది. మనకి ధ్యానంలో అది జరుగుతూనే ఉంటది. సో, అంటే 2 ఒకటి కావడం అన్నమాట. ఈ పౌర్ణమి సమయంలో ఈ 2 అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో అప్పుడు జరుగుతుంది. పౌర్ణమి సమయంలో కూడా అది తొందరగా జరుగుతుంది. సో, కాబట్టి మనము నిరంతరం పౌర్ణమిని సృష్టించుకుంటాం. ఇక రేపు పౌర్ణమి అసలు ఆ సమయం అనేది ఒక హయ్యర్ ఎనర్జీస్ మనకు భూమి మీదకి ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్‌గా 9:29కి స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి గడియలు అంటారు. సహజంగా ఒక 6 గంటల ముందు నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క ఎనర్జీస్ అనేది రావడం భూమి మీదకి. మనం ముందు నుంచే గనక ధ్యానం చేయగలిగితే అంటే 3:30 నుంచే మనం స్టార్ట్ అయ్యామనుకోండి. ఈ 9:30 నుంచి మళ్ళీ ఒక 6 గంటలు. అంటే 3:30, 6 గంటలు ముందుకి, 6 గంటల తర్వాత. టోటల్ 12 గంటల సమయం అనేది ఈ పౌర్ణమి యొక్క సమయము అంటారు. పౌర్ణమి సమయం అంటే 12 అవర్స్. ఈ అంటే 9:29 ప్రారంభం అవుతుంది కాబట్టి దానికంటే ముందు 6 గంటలు, తర్వాత 6 గంటలు. టోటల్ 12 అవర్స్. ఒకవేళ మనకు ఎవరైనా అవకాశం ఉంటే గనక మనం 3:30 నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. రేపు సండే కాబట్టి. ఈవినింగ్ 3:30 నుంచి మెడిటేషన్. కంప్లీట్ 12 అవర్స్ మెడిటేషన్. ఎప్పటి వరకు? 9:30 నుంచి మళ్ళీ 6 గంటలు. అంటే 2:30, 3:30 వరకు. అంటే 3:30 to 3:30. సో, అవకాశం ఉంటే గనక మనం 3:30 to 3:30 ఇప్పుడు మీరు ఎవరైనా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక రైజ్ యువర్ హ్యాండ్స్. మధ్యాహ్నం 3:30 నుంచి మళ్ళీ నెక్స్ట్ 3:30 వరకు ధ్యానం చేయడం. లేదు అంటే గనక ఇదే సమయం మనం 7కి స్టార్ట్ చేస్తాం. 9 వరకు మళ్ళా చేసుకొని కంటిన్యూ మీరు ధ్యానం చేసుకోవచ్చు. లేదా మనం జూమ్‌లో ఈ యొక్క మ్యూజిక్ అనేది ఆన్ అవుతుంది. అందరం కలిసైనా చేయొచ్చు. సో, ఏదైనా మీ యొక్క స్పందన ఎందుకంటే అందరూ ఉంటే గనక అది అద్భుతంగా ఉంటుంది. 12 అవర్స్ మెడిటేషన్. లేదు అంటే గనక మీరు మౌనంగా అట్‌లీస్ట్ మనము 12 అవర్స్‌ని మౌనంతో ఉండడం అనేది కంపల్సరీ. సో, ఎటువంటి క్లాసు అనేది తక్కువగా ఉంటుంది. అంటే గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. మీరు మాక్సిమం ధ్యానంలోనే ఉండడం